नमस्ते दोस्त सबकी। मैं वीर चंद्रा। एक चीज़ मैं छोटा सा एक चीज़ बताना चाहता हूँ आपको। పిల్లలకు సంస్కారం అనేది నేర్పించాలి. చిన్న పిల్లలకు దేవుని దగ్గర మొక్కడము, దేవుని పాటలు పాడడము, ఆ తర్వాత తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కడము, స్నానం చేయడము, స్కూల్ పోవడము, వచ్చిన తర్వాత వాళ్ళ ట్యూషన్లో పోవడము, ఆ తర్వాత హోంవర్క్ రాయించడము. ఈ విధంగా పిల్లలు సక్రమంగా సంస్కారం నేర్పించారంటే వాళ్ళకు చదువు 100% వస్తుంది. సంస్కారం లేనిది చదువు రాదు, ప్రయోజనం లేదు. అది వస్తుంది కానీ అది ప్రయోజనం లేదు. ఎంత పెద్ద కలెక్టర్ అయినా కానీ సంస్కారం లేదా వాడు ఆ లైఫ్లు కాదు. పెద్దలను గౌరవించేది నేర్చుకున్నాడో, పిల్లలను గౌరవించేది నేర్చుకున్నాడో వాడికి సంస్కారం వస్తుంది, వానికి మంచి జాబ్ వస్తుంది, పెద్దవాడు కూడా అవుతాడు. అది సంస్కారం లేనిది ఏం ప్రయోజనం లేదు. అందుకోసం పెద్దలను కాలు మొక్కేది నేర్పించుకో, దేవుని దగ్గర పూజ చేసేది నేర్పించండి. దేవుడు లేడు అనే వాడు రాక్షసుడే. దేవుడు ఉన్నాడు, మీ కళ్ళ ముందరే దేవుడు ఉన్నాడు, ఎక్కడ లేడు. చూడండి, దేవుడు లేకపోతే ఒక్క మనిషి, వేరే మనిషి ఆ ఫోటో ఎందుకు ఉన్నాడు మీరే చెప్పండి. కొన్ని కళ్ళల్లో ఎన్ని ఉన్నాయి? 12 కలర్స్ ఉంటాయి. మనుషులు అన్నీ ఒకటి తెలుపు ఒకటి నలుపు, కానీ మొహాలు చూడి ఎన్ని ఉన్నాయో. ఒక్కరు ఉండే మొహం ఒకరికి ఉండదు. ఇది దేవుడు అంటే, దేవుని మహిమ అంటే. దేవుడు లేనిది ఏంది లేదు. దేవుడు వండుకొని మనం బతుకుతున్నాం, అది మనకు కనిపిస్తుంటాడు. దేవుడు చూస్తుంటాడు మీరు చేసే ప్రతి ఒక్క పని. అర్థమైందా? దేవుని చూడాలంటే నువ్వు తపస్సు చేయాల్సి వస్తుంది. ఆ తపస్సు నీ చేత కాదు, అందుకోసం నువ్వు దేవుని చూడలేవు. నువ్వు తపస్సు చేసావా నీకు దేవుడు కనిపిస్తాడు, లేకపోతే లేదు. అందుకోసం సంస్కారము బహుత్ ఇంపార్టెంట్. పెద్దలను గౌరవించాలా, పెద్దలను ఏ విధంగా మాట్లాడాలా, ఆడపిల్లలతో ఏ విధంగా మాట్లాడాలా, గురువు దైవం అంటారు కదా, ఇది ఇంపార్టెంట్. ఇది నేర్పించండి పిల్లలందరికీ. పిల్లలు బాగుపడతారు. పిల్లలకు డిసిప్లిన్ లేదా, పిల్లలకి మంచి నడతలు లేవా, వాళ్ళు చెడ్డ పిల్లలు అవుతారు. చాలా గలీజు పిల్లలు అయిపోతారు. వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేరు. ఏం చేసినా మొక్కై వంగనేది మానై వంగుతుందా అని అన్నీ చేస్తాం. అందుకోసం పిల్లలకు పిల్లప్పుడే నేర్పించాల సంస్కారం. ఇది అన్న చెల్లెలు ఏ విధంగా పెట్టుకోవాలా, అన్న అనేది బాగా నేర్పించాల. అది కనుక నేర్పించకపోయినారో కుక్కల కంటే బేకార్ అయిపోతారు ఆ పిల్లలు. చదివి ప్రయోజనం లేదు. నీకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఏం ప్రయోజనం లేదు. అందుకోసం సంస్కారం అనేది ఇంపార్టెంట్. పిల్లలకు గురువు దైవం అనేది ఇంపార్టెంట్. పెద్దలను గౌరవించేది, తల్లిదండ్రులకు కాలు మొక్కి స్కూల్కి పోయేది, ఇది ఉన్నారంటే ఆ పిల్లవాడు 100% పెద్ద ఆఫీసర్ అయిపోతాడు. రోజు తల్లిదండ్రులకు కాలు మొక్కి స్కూల్కి పోమాం, వాడు అనుకునేదన్నీ నెరవేరుతాయి. ఇది ఇంపార్టెంట్. ఇది నేర్పించండి గురు. మీకు అందరూ తెలిసి ఈ విషయాలని నేను చెప్తున్నానులే. లైక్ చేయని అవసరం లేదు, వినండి అంతే. నాకు లైక్ చేసేవాడు దేవుడు ఇచ్చినాడు నాకు డబ్బు, నేను లక్షణంగా హ్యాపీగా తింటున్నాను. నాకేం అవసరం లేదు, మీరు వినండి, ఆ రీతికి రండి. జై హింద్.